परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం ఎక్కడికే పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కలరిగిన నిఖారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో
పడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల తెంచగ కదలండో మీరు గెలవండో రే కాను నాగు కాళీ! నాగు ఇది సచ్చిందే ఒకసారి చూడండి రా చావకపోతే మళ్ళీ మళ్ళీ కొన ఊపిరి ఉన్నంత వరకు చంపండి వచ్చింది బాస్ ఎంత పని జరిగింది జానకి అయ్యో జానకి అయ్యో భగవంతుడా జానకి 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 నేను ముందుగా వచ్చి ఉంటే నిన్ను కాపాడుకునేవాడిని జానకి అయ్యో జానకి శభాష్ శభాష్ చక్రవర్తి శభాష్ మాట నిలబెట్టుకున్నావు కానీ ఈ భార్య మాత్రం మాట నిలబెట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంది. ఏయ్ మహేంద్ర, ఎంత పని చేశావురా? నా ప్రాణానికి తెగించి ఈ పని చేసుకొచ్చా. నువ్వు ఇచ్చిన బహుమానం ఇదారా? నా ప్రాణానికి ప్రాణమైన నా జానకిని అతి దారుణంగా చంపిన నిన్ను బతకనివ్వరా? నీ వేడి రక్తంతో నా జానకి పాదాలకి రక్తాభిషేకం చేస్తారా? ప్రాణానికి ప్రాణం నా ధ్యేయం. చూపగలరా? చరణ్, వీళ్ళ చేతులు ఎరగగట్టండి. ఓకే బాస్. ఒరేయ్ మహేంద్ర, ఈ అరుపులకు బెదిరింపులుగా బెదిరిపోయేవాడి కాదురా ఈ చక్రవర్తి. మిత్రద్రోహి, నీవు చేసిన శాపాన్ని పాపంగా మారి ఏదో ఒకనాడికి నువ్వు ఇలా దారుణంగా చంపబడతావురా. ఏ చక్రవర్తి,
నిన్ను ఎలా వదిలిపెట్టాను? ఎలా వదిలిపెడతాను చక్రవర్తి? అబ్బా! ఏయ్ మహేంద్ర, నా శాపం నీకు పాపంగా మారి ఏదో ఒకనాటికి ఇంతకన్నా దారుణంగా చంపబడతావరా నువ్వు. దానికి అబ్బా! పాప పిచ్చి వాళ్ళు పాపం జీవాళ్ళు మాట కోసం ప్రాణాలే పోగొట్టుకున్నారు. అదంతా నీకు అనవసరం. అరే కాళీ చరణ్, ఆ పిల్లగాన్ని ఇటు పట్టుకురండి రా. చెప్పు చెప్పు చెప్పు. నువ్వు కాదురా నన్ను చంపేది. నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు దిగి రావాలి. చూడటానికి అభిమన్యుడిలా ఉన్నావు, ఆత్మయువం ఛేదించటానికి ఇక్కడికి వస్తావు. బాబు బాబు బాబు! అమ్మా 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 లే అమ్మా అమ్మా లే అమ్మా. బాబు బావగారు బావగారు మావయ్య మావయ్య అన్నయ్య దొరికాడా మావయ్య? లేడమ్మా లేడమ్మా, ఆ దుర్మార్గుడు తీసుకెళ్ళాడమ్మా. ఆ దుర్మార్గుడు మీ అన్నయ్యని తీసుకెళ్ళాడమ్మా. మావయ్య మావయ్య అన్నయ్య అన్నయ్య ఏడే మావయ్య? బావగారు బావగారు బావగారు! అయ్యో బావగారు! ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను. రేయ్ దుర్మార్గుడా! నా బావని నా చెల్లెల్ని చంపిన మిమ్మల్ని ఈనాటికి
ఏనాటికి వదిలిపెట్టను. ఈ రఘురావు బ్రతికున్నంత కాలం మిమ్మల్ని అంతం చేసి మీ రక్తంతోనే నా బావకు నా చెల్లికి రక్త తర్పణం చేస్తా. ఇదే ఇదే ఈ రాఘవయ్య ఛాలెంజ్. అమ్మా, మీ అన్నయ్యని ఏనాడికైనా మీ దగ్గర చేరుస్తా. ఇదేనమ్మా నా శబ్దం, ఇదేనమ్మా నా శబ్దం.